రోజుల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో సినిమా సన్నడి నెలకొంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు జూలై 24న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి జాగలముడి క్రిష్, జ్యోతి కృష్ణ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. ఈ మేరకు తెలుగు రాష్ట్రాల్లో బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. దీంతో అభిమానులు ఈ సినిమాను తొలి రోజు తొలి ఆటకే చూడాలని ఉవ్విళ్లూరుతూ ఉన్నారు. బుకింగ్స్ హాట్ కేకుల్లా అమ్ముడైపోతున్నాయి. ఇక ప్రస్తుతానికి కొన్ని థియేటర్లలో మాత్రమే బుకింగ్స్ ఓపెన్ చేశారు. మరికొద్ది గంటల్లో పూర్తి స్థాయి టికెట్ బుకింగ్స్ అందుబాటులోకి రానున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఏపీలో హరిహర వీరమల్లు సినిమాకు టికెట్ రేట్లు మొదటి 2 వారాలకు పెంచాలని నిర్మాతలు కోరగా కేవలం మొదటి 10 రోజులకే టికెట్ రేట్లు పెంచేలా అనుమతులు ఇచ్చింది కూటమి ప్రభుత్వం. అప్పర్ క్లాస్ 150 రూపాయలు, లోవర్ క్లాస్ 100 రూపాయలు, మల్టీప్లెక్స్ల్లో 200 రూపాయలు మాత్రమే పెంచుకునేలా అనుమతులు వచ్చాయి. ఇక ప్రీమియర్ షో రాత్రి 9 గంటలకు అనుమతిచ్చారు. దానికి 600 పెంచుకునేలా అనుమతి ఉంది. అలాగే తెలంగాణలోనూ హరిహర వీరమల్లు సినిమాకు టికెట్ రేట్లు పెంచారు. పుష్ప 2 సినిమాకు సంధ్య థియేటర్ వద్ద జరిగిన సంఘటన తర్వాత రేట్లు పెంచమని స్పెషల్ షోలకు పర్మిషన్ లేదని తేల్చి చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. కానీ హరిహర వీరమల్లు చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా కావడంతో టికెట్ రేట్లు స్పెషల్ షోలకు పర్మిషన్ ఇచ్చారు అధికారులు. తెలంగాణలో ముందు రోజు రాత్రి 9 గంటలకు ప్రీమియర్ షోకి అనుమతిస్తూ 600 రూపాయలు టికెట్ రేటు పెంచుకోవడానికి అనుమతిచ్చారు. ఇక జూలై 24 నుంచి 28 వరకు మల్టీప్లెక్స్లకు 200 రూపాయలు, సింగిల్ స్క్రీన్స్ కు 150 రూపాయలు పెంచారు. అలాగే జూలై 28 నుంచి ఆగస్టు 2 వరకు 150 రూపాయలు మల్టీప్లెక్స్లకు, 106 రూపాయలు సింగిల్ స్క్రీన్స్ కు పెంచారు. అయితే హైదరాబాద్ లోని ప్రముఖ థియేటర్ అయిన సంధ్యాలో మాత్రం హరిహర వీరమల్లు బుకింగ్స్ కేవలం 2 షోలకు మాత్రమే చూపిస్తోంది. అవి కూడా ఫుల్ అని చూపిస్తూ ఉన్నాయి. మిగతా థియేటర్స్ లో 5 షోలు చూపిస్తూ ఉంటే సంధ్య థియేటర్ లో మాత్రం కేవలం 2 షోలు, అవి కూడా మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు ఒకటి, మరొకటి 6 గంటల షో చూపిస్తూ ఉన్నాయి. దీంతో సంధ్య థియేటర్లో మార్నింగ్ షోలు క్యాన్సిల్ అయినట్లుగా సామాజిక మాధ్యమాల్లో వార్తలు వస్తూ ఉన్నాయి. అలాగే ప్రీమియర్ షో కూడా ఈ థియేటర్లో క్యాన్సిల్ అయినట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇది వరకు హరిహర వీరమల్లు ట్రైలర్ కూడా సంధ్య థియేటర్లో ప్రదర్శించలేదు. ఫ్యాన్స్ అధికంగా వస్తారని పుష్ప 2 సమయంలో తొక్కిసలాట జరిగిన నేపథ్యంలో మరోసారి అలాంటి ఘటనలు జరగకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు పోలీసులు. తాజాగా మరోసారి అలాంటి నిర్ణయమే తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఏదేమైనా దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.